ఇంతకాలం ఈ మహల్లో ఉంటున్నావు. నువ్వు ఏది నేర్చుకోలేదు, అటు నీ కొడుక్కి ఏది నేర్పించలేదు. భయం ఇస్తుందని సిగ్గుపడక్కర్లేదు. భయం వల్ల ఓడిపోతేనే సిగ్గుపడాలి. నాకు భయం వేసింది, కానీ నేనప్పుడు దుర్గమ్మ వారి మంత్రం చదువుకున్నాను. దాంతో భయం ఇట్టే పారిపోయింది. అక్కడలా నిలబడి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి? ముందుకురా. ఏం కొనుక్కుంటున్నావు నువ్వు? ఫైల్స్ కాలడం నా పొరపాటు వల్ల జరగలేదు. అంతా జీవన్ మూలంగానే జరిగింది. తనే నన్ను రెచ్చగొట్టాడు. నేను ఆట ఆడకపోతే మీరు నన్ను పిరికిపంది అనుకుంటారన్నాడు. నీ పొరపాటును నీ తమ్ముడి మీద వేస్తున్నావా నువ్వు? ఇందుకే నేను మీకేమీ చెప్పలేను. మీకు నా మీద నమ్మకం లేదు కాబట్టి నేను ఎప్పుడు ఏది మాట్లాడలేను. నేను మీకు ఒక మంచి కొడుకుని కావాలనుకుంటున్నాను. మీరు నన్ను చూసి గర్వపడాలి నాన్నగారు. నేను అబద్ధాలు ఆడను. నేను జంతువుల్ని ప్రేమిస్తాను. ఎవరిని ఏడిపించాలనుకోను. బాగా చదువుకుంటాను కూడా. ఏమనిపిస్తోంది నీకు? ఇవన్నీ చేయడం వల్ల నువ్వు జీవితంలో గెలుస్తావా? జీవితంలో ఓడిపోనని మాత్రం నాకు తెలుసు. నిజాయితీగా ఉన్నవాడు, మంచికి సాయం చేసేవాడు ఎన్నటికీ ఓడిపోడు. దయ చూపించే వాళ్ళందరినీ ఆ భగవంతుడే కాపాడతాడు. బలం ఇతరులు కాపాడేందుకు ఉపయోగించాలి గాని కాల రాయడానికి కాదు. అయితే నీ అభిప్రాయంలో రాజనేవాడు ఇలానే ఉండాలంటావు? నేను నీ వయసులో ఉన్నప్పుడు అడవిలో మృగాలతో కలిసి అతిపెద్ద మృగంలా ఉండేవాణ్ణి. నేనెప్పుడూ స్కూల్కు వెళ్ళలేదు. సత్యమా? సత్యాన్ని నమ్మి నేను ఈ ఆమీర్ కోటికి రాజును కాలేదు. ఒకవేళ రాజు కావాలనుకుంటే రక్తపు టేర్లు దాటైనా పర్వాలేదు, అది సాధించుకోవాలి. ఈ లోకంలో కేవలం 2 రకాలైన మనుషులు మాత్రమే ఉంటారు. ఒకరు బలహీనులు, ఇంకొకరు బలవంతులు. నాన్నగారు నన్ను వదలని, నాకు నొప్పెడుతోంది. ఈ నొప్పే నీకు బతకడం నేర్పుతుంది, స్కూల్ నేర్పదు. అర్థమైందా? నాన్నగారు మీరంటే నాకు ద్వేషం. ద్వేషం 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 ద్వేషం. పాయసం తిను రాణి. నేనే స్వయంగా చేశాను నీకోసం. పాయసమా? కానీ ఇప్పుడు నేను కేవలం ఒక పందెమే కదా గెలిచాను. అయినా పెద్దరాణి అమ్మ ఇంకా నా షరతుకు ఒప్పుకోలేదు. అంటే నేను గెలిచినట్టు కాదు కదా. కానీ నువ్వు మా కోసమేగా ఆవిడ్ని ఎదిరించింది. నువ్వు మా అందరి కోసం ఇంత చేస్తున్నావు. మరి మేము నీ కోసం ఈ మాత్రం చెయ్యలేమా చెప్పు? తిను, పాయసం తిను. ఆ మాత్రం కూడా తెలీదా మీకు? అన్నాన్ని ఎవరు అవమానించకూడదు. మరి నీకు ఆ మాత్రం తెలీదా? పెళ్లి మెడలో గంట కట్టడం అయ్యే వరకు ఎలుకలు సంబరాలు చేసుకోకూడదు, చిట్టెలుకైనా సరే. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకు మసులుకోండి. మీ గ్రహచారం మండి ముప్పూటలా కాదు, ఒక్క పూట తిండి కూడా దొరకదేమో. నువ్వు నా మాట విను చిట్టెలుక. మహల్లో ఇప్పటికి కూడా నౌకర్లు ఒక్క పూటే భోంచేస్తారు. ఇక నువ్వు పాయసం తినాలని ప్రయత్నించే మహల్ నియమాలని ఉల్లంఘించినందుకు నిన్ను మేము శిక్షిస్తున్నాం. నువ్వు మొత్తం హాల్నంతా శుభ్రం చేయాల్సి ఉంటుంది, ఒంటరిగా, ఎవ్వరి సాయం లేకుండా. ఆ తర్వాత మాకు
హాల్లో ఏమాత్రం దుమ్ము కనిపించినా, ఎక్కడ ఏ చెత్త కనిపించినా సరే నేను నిన్ను గొంతు నులిమేస్తారు కదా. ఇది చాలా సులభమైన పని. మీరు పందెం ఓడిపోయి నాకు మరింత కష్టమైన పందెం పెడతారనుకున్నాను. అంత వెటకారం అక్కర్లేదు చిట్టెలుక. ఇది పందెం కాదు, శిక్ష. శిక్ష. పందెం కోసం నువ్వు రేపటి వరకు ఎదురు చూడక తప్పదు. అర్థమైందా? మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి దయ్యం గారు. మా అమ్మ నాతో ఉన్నంత వరకు ఓటమి నా దగ్గరికి కూడా రాదు. ముప్పై 38, ఇక దీంతో 39. మీరిద్దరు చెరో 39 చీరలు కుట్టారు. అందుకే బహుమతిగా వచ్చే డబ్బుని కూడా మీ ఇద్దరికి సమానంగా పంచుతాం. మీకు 150 రూపాయలు, మీకు కూడా 150 రూపాయలు వస్తాయి. ఆగండి మేనేజర్ గారు. మేనేజర్ గారు, మీరు నేను కుట్టిన చీరలు ఇంకా లెక్క పెట్టలేదు. ఏది చూపించండి. ముప్పై 38. మీరు కేవలం 38 చీరలు మాత్రమే కుట్టారు. రేవతి ప్రమీల కన్నా ఒకటి తక్కువగా ఉంది. మీరు రాత్రంతా మేలుకొని ఇంత పని చేశారు. మీరు మరో 2 చీరలు కుట్టేసుంటే ఈ పోటీలో రేవతి ప్రమీల కాదు, మీరే గెలిచేవారు. లేదు మేనేజర్ గారు, నేను 40 చీరలు కుట్టాను. లెక్క పెట్టడంలో ఏదో పొరపాటు జరుగుండొచ్చు. మళ్ళీ ఒకసారి లెక్క పెట్టండి. ఓహో, నీకు చీరలు కుట్టడం చేతకాక ఎదుటి వరకు లెక్క పెట్టడం నేర్పుతున్నావా? జరుగు, వెనక్కి జరుగు. మేం బహుమతి తీసుకోవాలి. మరో మాట, ఇక వెళ్ళి ఆ 2 చీరల కోసం ఏడుస్తూ కూర్చో. నువ్వు ఓడిపోయావు, మేం గెలిచాం. మా అమ్మ ఎప్పుడు ఓడిపోలేదు. ఇక ముందు కూడా ఓడిపోతావు. అమ్మా, దారి మధ్యలో ఈ 2 చీరలు మూటలో జారిపోయాయి. ఎవరో పిల్లలు ఈ బట్టలతో ఆడుకుంటున్నారు. నాకు వీటి మీద ఉన్న అల్లికి చూసి అర్థమైపోయింది ఇవి మీరు కుట్టినవేనని. తీసుకోండి. వీటి మీద అల్లికలు ఒకేలా ఉన్నాయి. అవునండి. ఈ అల్లికలు మీరు వేసినవి అని తెలుస్తోంది. అందుకే ఈ 2 చీరలు కలిపి మీవి 40 చీరలు అయ్యాయి. అందుకే ఈ పోటీలో విజేతగా వీళ్ళిద్దరి పేర్లు కాదు, మీ పేరు ప్రకటిస్తాం. రేపటి సంబరాలకు మంత్రి గారు వస్తున్నారు. వారి చేతుల మీదుగా మీకు 300 రూపాయలు బహుమతిగా అందుతుంది. శుభాకాంక్షలండి. అయ్యో అమ్మా, ఇప్పుడు కన్నీరు కార్చాల్సిన సమయం కాదు, ఆనందంగా ఉండాలి. ఇది విని మన రాణి ఎంత ఆనందిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ చిట్టెలుకని చిత్తు చేయడానికి ఎలాంటి పందెం వేయాలి? దానికి 2 రోజులు తిండి పెట్టకండి. అప్పుడు గాని ఆ దాసి పిల్లకి బుద్ధి రాదు. అందరూ నీలాగా తిండిపోతులు కాదు కదా జీవన్. మాకు దాన్ని గాజు ముక్కల మీద నాట్యం చేయించాలనుంది. ఆ గాయత్రి చచ్చిపోయినప్పటి నుంచి మహల్లో ఆటపాటలే లేవు. ఆ పనిలో ఉంటే సరి. పెద్దరాణి అమ్మ, మీకు ఆటపాటలు చూడాలని అంత కోరికగా ఉంటే థియేటర్కి వెళ్ళండి, డాన్స్ చేయండి. అలాగే మీ ఆ చిన్న రాణి ఉన్నారు కదా, వారు కూడా డాన్స్ చేస్తారు. నేను ముందే చెప్తున్నాను పెద్దరాణి అమ్మ, ఈసారి మీరు వేసే పందెం ఎలా ఉండాలంటే మన మెదడు తినేస్తున్న చిట్టెలుక మాటలు శాశ్వతంగా మూతపడాలి. అమ్మా, మీరు చెప్పే మాటలు నాకెప్పుడూ అర్థం కావు. ఏదైనా ఆడమనండి, దాగుడు మూతలు, కర్రా బిల్ల, పామునిచ్చేనా, కానీ తను మాత్రం గెలవకూడదు, అంతే. కప్ప రోజులో ఏదోసారి మంచి రాగం అందుకుంటుందంటే ఇదే. ఈసారి
చిట్టెలుక ఆట కట్టు. అయ్యో, ఇక్కడ నేను ఇప్పుడే కదా శుభ్రం చేశాను. రెండుసార్లు పొరపాటు పడే అవకాశమే లేదు. ఎవరో నాతో ఆడుకుంటున్నారు. ఇది జీవన్ గాడి పనా? నాతోనే నీకు ఆటలా? ఇప్పుడు చూడు. ఈ నీళ్లు బాగా మురికిగా ఉన్నాయి. నేను వేరే నీళ్లు తెస్తాను. ఇంత ధైర్యమా నీకు? నువ్వు అసలు ఇంకా నా ధైర్యాన్ని చూడలేదు జీవన్. నీకు పాడు చేయాలని కోరికగా ఉందా? సరే అయితే తీసుకో, శుభ్రం చేయి. అది నౌకర్లు చేసే పని. అవును, అందుకే నన్ను నా పని చేసుకోనివ్వు. ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. నువ్వే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. ఏం చేస్తావు నువ్వు? నీకే చెప్పేది జరుగు. నేను జరగను. అయితే నిన్ను జీవన్, నీకెంత ధైర్యం! ఈరోజు నువ్వు అయిపోయావు, దిబ్బరొట్టె మహోడా. ప్రతిసారి నేను నిన్ను తమ్ముడే కదా అని వదిలేస్తూ వచ్చాను, కానీ ఈరోజు నేను వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నేను వీడిని వదిలేదు. ఆగు రాజా బాజా. తప్పుకోరాని నాకు అడ్డం రాకు. ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను జీవన్. రాజా, బలిమోహ, నువ్వు కూడానా? ఆహా అన్నయ్య, మీరు నిజంగానే రాజాబాజా అనిపించుకున్నారు. అందరూ మిమ్మల్ని వాయిచ్చేస్తున్నారు. చెంప చెల్లుమంది. బల్లి, నీకు బుద్ధుందా? నేను తన చేత నీకు క్షమాపణ చెప్పిద్దాం అనుకుంటే నువ్వు నన్నే కొడతావా? చెడ్డవాడిని దారిలోకి తీసుకురావడానికి నువ్వు చెడ్డవాడి అవుతావా? నువ్వు కూడా అందరిలా అంటున్నావేంటి? నేను చెడ్డవాడినని, జీవన్ మంచివాడని నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అందరిలాంటి దానివేనని. రాజాబాజా, నేను చెప్పేది కాస్త విను. ఈ అబ్బాయికి అసలు తెలివి అనేదే ఉండదు. తను చెప్పాలనుకున్నది చెప్పేసి నేను చెప్పేది వినకుండానే పారిపోయాడు. రాజా, రాజా,
ఈ చిట్టెలుక నా పని మరింత సులువు చేసింది. ఇక నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. తన స్నేహం గొంతుని తనే నులివేసుకుంటోంది. ఓయ్ 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 ఓయ్. ఇదిగో తీసుకో. ఈ సామాన్ అంతా శివర్ సార్కి ఇస్తున్నా. కిందటి నెల డబ్బులు కనుక ఇవ్వలేదనుకో. అయ్యయ్యో అదేంటన్నా, కిందటి నెల డబ్బులేంటి? వచ్చే నెలవి కూడా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఏంటి మీరు చెప్పేది? ఆ సామాన్ ఎలా ఉండి? ఏంది లక్ష్మణకి ఏమైనా లాటరీ తగిలిందా ఏంది? అరే లాటరీ అనేది అదృష్టం కొద్దీ వస్తుంది, కానీ మాకు మాత్రం కష్టం మూలంగానే వచ్చింది. మా అమ్మ కష్టం వల్ల. మా అమ్మ కుట్టు పందెం గెలిచింది. రేపు నారీనికేతనంలో మంత్రి గారు స్వయంగా తమ చేతులతో మా అమ్మకి బహుమతిస్తారు. గిది నిజమా? మంచి ముచ్చటే చెప్పిండ్రు. గట్లయితే వెళ్ళొస్తానమ్మా. సరే. నమస్తే. అమ్మా, నేను సామాన్ లోపల పెట్టేస్తాను. నమస్కారం అండి. డాక్టర్ గారు మీరా? అంతా క్షేమమే కదా? మీరిలా చూడండి, ఇప్పటివరకు అంత బాగానే ఉంది, కానీ మళ్ళీ ఇలా జరిగితే అది దేనికైనా దారి తీయొచ్చు. ఏమైంది డాక్టర్ గారు? మీకు తెలీదా? ఏమంటున్నారు మీరు డాక్టర్ గారు? లక్ష్మణ్ మీ వైద్యం కోసమని తన రక్తం అమ్మి డబ్బులు పోగు చేస్తున్నాడు. 2 రోజుల క్రితమే తను 3 బాటిల రక్తాన్ని అమ్మాడు. మీరు తనను ఆపాలమ్మా, లేదంటే తను మీ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు ప్రమాదంలో పడేసుకుంటాడు. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మా, అమ్మా, అది అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నేను చెప్పాను కదా, నాకెవరితో ఏమీ మాట్లాడాలని లేదు. భలే బాగుంది. గొడవైందా రాణితో? అయితే మాతో మాట్లాడడం మానేస్తారా? మేం మీ బెస్ట్ ఫ్రెండ్ కాదా? నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అసలు నాకు ఫ్రెండ్షిప్ చేయాలని లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. అరే మేమెందుకు వెళ్ళాలి? పద. మీ కోపం చల్లారిన తర్వాత మీకే ఈ బిందు గుర్తుకొస్తుంది. బిందు, నీకు చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. నేను రానిండి రాజాబాజా. బిందు ఇప్పుడే రైలు బండిలా బుసలు కొడుతూ వెళ్ళిపోయింది. అయితే నువ్వు కూడా అలానే బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపో. కానీ నువ్వు ఒకసారి నా మాట విను. నాకు బల్లుల మాటలు వినాలని లేదు. చెప్పేది వినకపోతే క్షమాపణ ఎలా కోరాలి? వారేవా, ముందేమో గుళ్ళో గంటలాగా నన్ను వాయించేశావు, ఇప్పుడు క్షమాపణ చెప్తున్నావా? వెళ్ళి ఇక్కడ నుండి. నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. బల్లిలాగా గోడ మీద పాక్కుంటూ వెళ్ళిపో, వెళ్ళు. గుర్తుంచుకో, నువ్వు రాజాబాజా అయితే నేను రాణిని. మనం అనుకున్నది తప్పక చేసి తీరుతాం. నేను నీకు క్షమాపణ చెప్పి తీరాలి. అది నేను చెప్పే తీరుతాను. సర్లే సర్లే, వెళ్ళి ఇక్కడ నుండి. ఇక నేను అప్పుడు అన్నాను, నువ్వు మాకు సారీ చెప్పక తప్పదు అని. ఆ తర్వాత మన ఎన్టీ రామారావు లాగా మూతి పగలగొట్టాను. అప్పుడు ఇలాంటి శబ్దం వచ్చింది. ఎలాంటిది? అప్పుడు వచ్చినట్టేనా? అరే అలా కాదమ్మా, ఇలా డిషుమ్. ఆ తర్వాత రాజా అన్నయ్య దూరంగా వెళ్ళి పడ్డాడు. అప్పుడు ఇలాంటి శబ్దం వచ్చింది. అప్పుడు వచ్చిందే అలాంటిదే కదా? అయ్యో అలాంటిది కాదమ్మా, ఇలా డామ్ డామ్ డామ్. నిజంగానా? నీ మీద ఒట్టమ్మా. అవునా? తను ఒక్కసారి పడితే శబ్దం 3 సార్లు వచ్చిందా? అబ్బా అమ్మా, 2 సార్లు పైకెగిరి పడ్డాడు కదా. ఇకప్పుడు నేను పైకెగిరి రాజా అన్నయ్య మూతి మీద ఒక్కటి తన్నాను. అప్పుడు మళ్ళీ ఒక శబ్దం వచ్చింది. అప్పట్లా కాదు, ఇలా వచ్చింది. డున్ డున్. 2 సార్లు డున్ డున్ అని ఎందుకు వచ్చింది? నేనప్పుడు 2 కాళ్ళతో తన్నాను కదా, అందుకే. అప్పుడు నేను అన్నాను, రాజా అన్నయ్య. హే, ఇంక అన్నయ్య ఎందుకులే. ఇకప్పుడు నేను అన్నాను, ఓయ్ రాజా, నీకు నా గురించి తెలియదు. నేను ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద అబద్ధాల కోరు.
ఆహా, బల్లి మొహం కోతి మొహంలో కూడా మారుతుందన్నమాట. మరేం చేయమంటావు? నువ్వే అన్నావుగా నా మొహం చూడనని. నాకు కోతిలాట కూడా చూడాలని లేదు. చూస్తున్నావుగా మంజులా పిన్ని, రాజా బాజా ఎంత మొండివాడో. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో బాజా, కోపం దేనికి? రాణి ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా. పోనీలే పిన్ని, రాజా బాజా చాలా మొండివాళ్ళ ఉన్నాడు. విషయం మొండితనం గురించి కాదు పిన్ని. రాజాకు బల్లి నేర్పింది కదా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందని. కానీ రాజాను తనే స్వయంగా కొట్టేసింది. చూడు రాజా, చెంపదెబ్బ గురించి ఆలోచించకు. చెంపదెబ్బ ఎందుకు కొట్టిందో ఆలోచించు. ఒకవేళ ఆ సమయంలో రాజా బాజా జీవన్ని గాని గాయపరుచుంటే తర్వాత తనే చాలా బాధపడేవాడు. అయినా రాణి కూడా తప్పు చేసింది. రాజా బాజా నిజమైన బాధ ఏం కాదుగా. ఎప్పుడు పడితే అప్పుడు అలా బాధేయడానికి రాజాని రాణి అలా కొట్టకుండా ఉండాల్సింది.